పాయింట్అవుట్ న్యూస్, మన కోసం, మన ముందు తరాల కోసం. జై జనసేన. నా పేరు నారాయణ అండి. నేను అబుదాబి యుఏఈ గల్ఫ్ జనసేన నుంచి కన్వీనర్ని ఇక్కడ. సో నా యొక్క ఇవాళ జరిగే ఈ సక్సెస్ మీట్లోని ప్రతి ఒక్కరూ పాలు పంచుకొని ఈ యొక్క సక్సెస్ మీట్ని విజయవంతం చేసినందుకు నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క వీర మహిళకి, జన సైనికులకి ఇదంతా విజయం అందుతుంది వాళ్ళకి. సో ఇప్పుడు మనకు వచ్చే ప్రభుత్వం ఎప్పటి నుంచో ఎదురు చూసాం. మనం 10 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడ్డాం. ఇప్పుడు మనకి ఈ యొక్క ప్రభుత్వం రావడం వల్ల ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎంతగా మారబోతుంది. సో అది మేమెంతో గర్విస్తున్నాం. సో ఇక్కడి నుంచి గల్ఫ్ నుంచి మా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ, జై హింద్. జై జనసేన. మన పవన్ కళ్యాణ్ గారు 21 స్ట్రైక్ రేట్ తోటి 100% స్ట్రైక్ రేట్ తోటి చేయడం చాలా ఆనందంగా ఉందండి. త్వరలోనే మన పవన్ కళ్యాణ్ గారిని సీఎం గారు కూడా చూడాలనుకుంటున్నాము. ఎస్పెషల్లీ అబుదాబిలో మన నారాయణ గారు చేసిన సేవలు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. ఇక్కడ చాలా యాక్టివ్గా ఉండి లాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి కూడా యాక్టివ్ పనిచేస్తూ అబుదాబి కన్వీనర్గా ఉంటూ చాలా అగ్రెసివ్గా పనిచేశారండి. చాలామందికి ఇండియా నుంచి కూడా వాళ్ళకి ఫోన్స్ చేసి మరీ ఓటేయమని చెప్పడము, చాలా ఎన్ని యాక్టివ్గా ఇక్కడ మీటింగ్స్ అనేది కండక్ట్ చేశారు. చాలా యాక్టివ్ మెంబర్ అండి ఇక్కడ నారాయణ గారు. ఈరోజు కూడా యాక్టివ్గా ఆల్మోస్ట్ 100 మెంబర్స్ తోటి గ్యాదరింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్స్ నారాయణ గారు. ఇలానే జనసేన పవన్ కళ్యాణ్ గారు హయ్యర్ పొజిషన్లో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జై జనసేన. జై జనసేన. మేము ఇక్కడ గల్ఫ్లో జనసేన పార్టీని సక్సెస్ మీట్ చేసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు మేము ఇక్కడ పార్టీ ఒక 100 మందితో జరుపుకున్నాము. చాలా ఆనందంగా ఉంది. జై పవన్ కళ్యాణ్. అబుదాబిలో జరిగినటువంటి జనసేన యొక్క అభినందన సభ చాలా దివ్యంగా, అమోఘంగా జరిగిందని చెప్పవచ్చు. ఇక్కడికి విచ్చేసినటువంటి మన జన సైనికులు, అలాగే తెలుగుదేశం తరపున వచ్చినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మన జనసేన యొక్క గణనీయమైన విజయం కోసం ఈరోజు ఏర్పాటు చేసినటువంటి సభ ఎంతో విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా మన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క, అలాగే మా గల్ఫ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ విజయం అనేది చాలా చిన్నదైతే కాదు, దీన్ని మాటలతో చెప్పలేనటువంటి అనుభూతిని ఇక్కడ ప్రజలు, అలాగే మన తెలుగు ప్రజలు పొందుతున్నారని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను. ఎందుకంటే ఈ విజయం అనేది కేవలం విజయం అని చెప్పుకునేది కాదు. ఎందుకంటే ఈరోజు విజయం అని చెప్పడం కంటే కూడా ఈరోజు న్యాయం గెలుపొందింది అని గట్టిగా ఘంటాపథంగా నేను చెప్పగలను. పవన్ కళ్యాణ్ గారు, మీరు ఇదే విధంగా ఎంతో ఉన్నతమైన స్థాయికి ఇంకా ఎదగాలని, ప్రజల యొక్క బాగోగులు మీరు చక్కగా నెరవేరుస్తారని ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు. మీకు మరొకసారి గల్ఫ్ కంట్రీ తరపున, ఇక్కడ మా ప్రజల తరపున మీకు మా అభినందన తెలియజేసుకుంటున్నాను. జై హింద్. నా పేరు సత్యనారాయణ అండి. జై జనసేన. యాక్చువల్గా మేము ఇక్కడ దూరంగా ఉండి కూడా అందరూ యుఏఈలో మొత్తం చాలా అన్ని ఎమిరేట్స్ని కలిపి కూడా ఎంతమంది ఎప్పుడు ఫ్రీక్వెంట్గా మేము ఏదో యాక్టివిటీస్ చేస్తూనే ఉన్నాం. ఎప్పటి నుంచి అంటే 2014 నుంచి కూడా ఇంటర్నల్గా ఎన్నో అందరికీ కూడా చాలా రకాల ఒపీనియన్స్, పాలిటిక్స్ కూడా చాలా అందరూ కూడా యంగ్ పీపులే కాబట్టి అందరికీ కూడా పాలిటిక్స్ మీద ఎలాంటి ఒడిదుడుకులు ఉంటాయి, రకరకాల ఈ ప్రాబ్లమ్స్, అపోజిషన్ నుంచి మన లీడర్స్ ఫేస్ చేసే ఈ ప్రాబ్లమ్స్ కానీ, మనతో కలిసి పనిచేసే వాళ్ళందరికీ కూడా స్టార్టింగ్లో కొన్ని బెదిరింపులు రావడం, ఈవెన్ మన ఇక్కడ కూడా వైసీపీ వాళ్ళు చేసే చాలా ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పెట్టి అన్ని వాళ్ళు బెదిరించి అన్ని చేసినవి కూడా అన్ని మేము ఫేస్ చేసాం, అన్ని చూసాం మేము దగ్గరుండి. సో ఇదంతా కూడా చాలా ఒక లెసన్స్గా రాజకీయం దగ్గరగా చూసి అందరూ కూడా చాలా మంచి అవగాహన అయితే వచ్చింది.
సో ఇంత గ్రాండ్ సక్సెస్ ఇదంతా వస్తుందని కూడా ఊహించలేదు. అయినా సరే కనుక మేము చూస్తే కనుక ఇది మన ఒక్క కాదు, అందరూ కూడా సమిష్టిగా కలిసి ఇది ఈ విజయంగా చూడవలసిన అవసరం అయితే ఉంది. ప్రజల్లో కూడా ఈ మార్పు ఇది రావడం, అందరూ కూడా ఇది చేయటం చాలా ఆనందంగా ఉంది. జై జనసేన, జై హింద్. జై జనసేన. గల్ఫ్లో ఉన్న జనసేన ఫ్యాన్స్, తెలుగుదేశం ఫ్యాన్స్, కూటమి ఫ్యాన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్. కొత్త ప్రభుత్వం ఏర్పడింది. కొత్త ప్రభుత్వం ప్రగతి పదంలో రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మా అందరి కోరిక. అలాగే ఈరోజు జరిగిన ఒక సక్సెస్ సెలబ్రేషన్ ఏదైతే మనం ఇక్కడ అబుదాబిలో సెలబ్రేట్ చేసుకున్నామో, ఒక 100 మంది ఇక్కడికి ఆల్మోస్ట్ 100 మంది వచ్చి ఈ సెలబ్రేషన్లో పాల్గొనడం, అలాగే ఇంత సక్సెస్ఫుల్గా ఈ సెలబ్రేషన్ని ముందుకు తీసుకెళ్ళడం మాకు చాలా సంతోషంగా ఉంది. జన సైనికులందరినీ, వీర మహిళలందరినీ మరీ కృతజ్ఞతలు. అలాగే అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ. జై హింద్. అబుదాబి టీం తరఫున జాతీయ కన్వీనర్ నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈరోజు కార్యక్రమం విజయభావ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగడం జరిగింది. ఈ కార్యక్రమంకి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క జన సైనికులు, అలాగే వీర మహిళలు, అలాగే కార్యకర్తలు అందరికీ కూడా మనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మేము ఇచ్చే పిలుపు ఒకటే. మా అబుదాబి జనసేన తరపు నుంచి మేమంతా ఇచ్చేది ఏంటంటే, మనం ఎప్పటిదాకా గెలుపు కోసం, కూటమి గెలుపు కోసం ఎంతవరకు కృషి చేస్తాము, ఎంత ఇది చేస్తాము అనే దాని గురించి, నెక్స్ట్ మన కూటమి పరిపాలన ప్రజల మన్నన పొందేలాగా మనం ప్రతి ఒక్కరం కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ అబుదాబి టీం గురించి జై జనసేన, జై హింద్. జై జనసేన. కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కంగ్రాచులేషన్స్ అండి. ఎందుకంటే ఇది స్పెషల్ డే, మనకే కాదు మొత్తం, అంటే ఎలక్షన్ రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఇది ఒక స్పెషల్ డే. ఎందుకంటే ఒక చిన్న విషయం మనకు జరగకపోతేనే, మన కాల్ లిఫ్ట్ చేయకపోతేనే మనం డిసప్పాయింట్ అయ్యే రోజుల్లో 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అసలు ఎటువంటి పదవి లేకుండా ఎన్నో అవమానాలు ఫేస్ చేస్తూ ఈరోజు ఎవరన్నా పట్టుదలతో ఉంటే సాధించగలమని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు చేసి చూపించారు. యాక్చువల్గా అంటే ఓకే, నిజాయితీగా ఉంటే అన్నీ అయిపోతాయంటే జేడీ లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళకి 5,000 ఓట్లు వచ్చినాయి, 2,50,000 నుంచి 5,000కి వచ్చేసినాయి. అంటే సిద్ధాంతం అనే దాన్ని పవర్ఫుల్గా ఉండాలి, దానికి తోడు ఏంటంటే కమిటెడ్గా ఉండాలి. ఇవన్నీ అంటే చాలా లైఫ్ లెసన్స్ పవన్ కళ్యాణ్ గారు మనకు చూపించారని అనిపిస్తుంది. ఏంటంటే ఇది ఒక పాలిటిక్స్ లాగే చూసుకోకుండా ఒక ఇన్స్పిరేషన్గా అందరూ తీసుకుని మీ లైఫ్లో మీరు ఎదుగుతూ ఉంటారు, అట్ ది సేమ్ టైం సొసైటీకి యాడ్ చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండి. ఆయన గెలవ ముందు కూడా ఆయన ఫ్యాన్, చిరంజీవి ఫ్యామిలీ అంతా ఫ్యాన్స్. అండ్ పవన్ కళ్యాణ్ గారు గెలవడం అనేది చాలా చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. ఆయన గెలుస్తారని ఎక్స్పెక్ట్ చేసాం, అలానే గెలిచారు. అలానే ఇక్కడ మన నారాయణ గారి ద్వారా ఇక్కడ జనసేన ద్వారా ఇక్కడ పార్టీ జరుపుకుంటున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా మా వీడియోస్ చూసి మమ్మల్ని రిక్వెస్ట్ చేసి మేము ఇక్కడ ఉండి ఇంకా మీ తరఫున బ్లడ్ బ్యాంక్స్ అని బాగా ఇంప్రూవ్ చేసుకొని కొన్ని మీటింగ్స్ పెట్టుకొని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి పవన్ కళ్యాణ్ గారు. జై జనసేన. నేను ఇంకో విషయం చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో బ్లడ్ డొనేట్ చేద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ మన గల్ఫ్ జనసేన కన్వీనర్ నారాయణ గారి ద్వారా నేను బ్లడ్ డొనేట్ చేశాను, పవన్ కళ్యాణ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చెప్పినట్టే 2 out of 2, 21%. ఈరోజు మోడీ గారు కూడా చెప్పింది అదే. ఇలా చూసి పవన్ ये पवन नहीं है, आंधी है, आंधी. అది ఇది ఈరోజు ఒకసారి మీరు ఇన్స్టాగ్రామ్ లో ఈ మీమ్ సెర్చ్ చేయండి, ఎన్ని ఉన్నాయో లెక్కలేదు. ఈరోజు అంతా మీరు ట్రోలింగ్ అదే. ఏ పవన్ जो है ना, पवन नहीं है, आंधी है, आंधी. సో అంత చక్కగా పిఎం గారు కూడా దాన్ని ఇన్స్పిరేషన్ గా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ పైకి వెళ్ళి ఎంత చక్కగా మాట్లాడుతూ చూసారా. అక్కడ ఉన్న స్పీకర్స్ అందరిలోని బెస్ట్ స్పీచ్ అంటే ప్రైమ్ మినిస్టర్ ఎలా ఇన్స్పైర్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ప్యాట్రియాటిజం తీసుకొచ్చారు, దాని గురించి చక్కగా చెప్పి పిఎం గారిని కూడా
ఏ రేంజ్లో ఉంచాలో ఆ రేంజ్లో ఉంచారు. సో ఇది ఒక మంచి కాంబినేషన్. అన్నిటికంటే మనం 2 విషయాలు బాగా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒకటి భారీ మెజారిటీతో ఫస్ట్ ఎంట్రీ. అప్పుడు ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఎంత కష్టపడి, అంటే ఈరోజు వేరే పరిస్థితులు ఉన్నాడు, వేరే విషయం, కానీ నేను ఎంత కష్టపడి అప్పుడు గెలిచాడో అదే రేంజ్లో మళ్ళీ ఈయన 10 సంవత్సరాలు పోరాడి 10 సంవత్సరాల తర్వాత ఈ రేంజ్కి వచ్చాడు. అంటే ఒకటే దేవుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తారే, మీరు కష్టపడితే కష్టం అక్కడికి వెళ్దాం, దాని ఫలితం ఎప్పుడే వస్తుంది, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. మా నాన్న ఇదే చెప్పేవారు, కష్టపడు ఎప్పుడైనా నీ ఫలితం వస్తుంది. అదేవిధంగా మనకి ఈరోజు ఆ ఫలితం నిండు కొండగా కనిపిస్తుంది. ఏదో ఇంత కొంత రావడం కాదు, ఫుల్గా వస్తుంది. రెండో విషయం 21 out of 21 ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిన అదే 2 out of 2 21 100% విన్. ఈరోజు మోడీ గారు కూడా చెప్పింది అదే. ఇలా చూసి देखो यहाँ पे बैठा है ना पवन, ये पवन नहीं है, आंधी है, आंधी. ఇది ఈరోజు ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో ఈ మీమ్ సెర్చ్ చేయండి. ఎన్ని ఉన్నాయి లెక్క లేదు. ఈరోజు ట్రోలింగ్ అదే, ఏ పవన్ जो है ना पवन नहीं है, आंधी है, आंधी. అంత చక్కగా పిఎం గారు కూడా దాన్ని ఇన్స్పిరేషన్ గా చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా స్టేజ్ పైకి వెళ్ళి అంత చక్కగా మాట్లాడుతూ చూసారా, అక్కడ ఉన్న స్పీకర్స్ అందరిలోని బెస్ట్ స్పీచ్. అంటే ప్రైమ్ మినిస్టర్ గారు ఎలాగైతే ఇన్స్పైర్ చేస్తున్నారో, ప్రతి ఒక్కరిని ప్యాట్రియాటిజం తీసుకొచ్చారో దాని గురించి చక్కగా చెప్పి పిఎం గారిని కూడా ఏ రేంజ్ లో ఉంచాలో ఆ రేంజ్ లో ఉంచారు. సో ఇది మంచి కాంబినేషన్. అన్నిటికంటే మనం 2 విషయాలు బాగా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒకటి భారీ మెజారిటీతో ఫస్ట్ ఎంట్రీ. అప్పుడు ఒకప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ ఎంత కష్టపడి, అంటే ఈరోజు వేరే పరిస్థితులు ఉన్నాడు, వేరే విషయం, కానీ ఆయన ఎంత కష్టపడి అప్పుడు గెలిచాడో అదే రేంజ్లో మళ్ళీ ఈయన 10 సంవత్సరాలు పోరాడి 10 సంవత్సరాల తర్వాత ఈ రేంజ్కి వచ్చాడు. అంటే ఒకటే దేవుడు కృష్ణుడు భగవద్గీతలో చెప్తారే, మీరు కష్టపడితే కష్టం అక్కడికి వెళ్దాం, దాని ఫలితం ఎప్పుడైనా వస్తుంది, ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది. మా నాన్న కూడా ఇదే చెప్తున్నారు, కష్టపడు ఎప్పుడైనా నీకు ఫలితం వస్తుంది అని చెప్పి. అదేవిధంగా మనకి ఈరోజు ఆ ఫలితం నిండు కొండలా కనిపిస్తుంది. ఏదో ఇంత కొంత రావడం కాదు, ఫుల్గా వస్తుంది. రెండో విషయం ఏంటంటే మన ఏపీ స్టేట్ లోని ఇంత చక్కటి ఇమాజిన్, అది కూడా ఎక్కడ కూర్చున్నాడు చూసారు ప్లేస్, మనకి ఎంత గౌరవం అండి. అంటే ఆంధ్రప్రదేశ్ ఏదో ఒక కొత్త స్టేట్ మనకి రికగ్నిషన్ పోయింది అని చెప్పి ముఖ్యమైన రెస్పాన్స్, బ్యూటిఫుల్. లేడీస్ అందరూ, వీర మహిళలందరూ, జన సైనికులందరూ పార్టీ సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి బ్లడ్ డొనేషన్ చేశారు. ఆ రోజు దగ్గర 65, 66, 85 ఎన్రోల్మెంట్స్. అదే రోజు సమీర గత ఫస్ట్ ఇయర్ క్వాలిఫై అయ్యి ఆ రోజు బ్లడ్ డొనేట్ చేశారు. సో ఇలాగే చాలా మంది ఇన్స్పైర్ అయినారు. ఆ రోజు ఎవరైతే 75 ఎన్రోల్మెంట్స్ వచ్చినాయో 75 దగ్గర 50% ఫస్ట్ టైం డోనర్స్. అంత చక్కగా ముందుకు వచ్చి డొనేట్ చేయడం మంచి విషయం. అలాగే నారాయణ గారు కూడా ఆ రోజు ఇంకొక మంచి పని చేశారు. అందరికి గ్లాసులు పంచిపెట్టారు. అందరికి వచ్చిన ప్రతి ఒక్కరికి గ్లాస్ ఇచ్చారు. ఈ రోజు మా ఇంట్లో నాకు అదే ఫేవరెట్ టీ గ్లాస్ అని. ఒకసారి అయితే బయటికి హోటల్ వెళ్తే ఆ గ్లాస్ పెట్టి ఆ హోటల్ వాడు నాకు టీ ఒకటి టీ ఇచ్చాడు అనమాట. టీ ఇస్తే ఆ భలే ఒకటి అడిగాడు, ఇదేంటి గ్లాస్ ఏమిటి, ఫోటో ఏమిటి, అవన్నీ కానీ అడిగాడు. ఈ రోజు ఆయన గుర్తున్నాం. ఆ రోజు చెప్తే ఆయనకి అర్థం కానీ ఈ రోజు ఆయన తెలుసుకున్నాం. ఆ మనిషి ఎవరు, ఆ మహిళ ఆయనకి మనిషి ఎవరు. ఆయన గెలవ ముందు కూడా ఆయన ఫ్యాన్, చిరంజీవి ఫ్యామిలీ ఆఫ్ ఫ్యాన్స్. అండ్ పవన్ కళ్యాణ్ గారు గెలవటం అనేది చాలా షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. ఆయన గెలుస్తారు అని ఎక్స్పెక్ట్ చేసాం, అలానే గెలిచారు. అలానే ఇక్కడ మన నారాయణ గారి ద్వారా ఇక్కడ గల్ఫ్ జనసేన కన్వీనర్ ద్వారా ఇక్కడ పార్టీ జరుపుకుంటున్నాం. వీఆర్ వెరీ హ్యాపీ. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడున్నా
వీడియోస్ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మేము ఇక్కడ ఉండి మేము ఇక్కడ ఇంకా మీ తరఫున బ్లడ్ బ్యాంక్స్ అన్ని బాగా ఇంప్రూవ్ చేసుకొని కొన్ని మీటింగ్స్ పెట్టుకొని బాగా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. మీ సపోర్ట్ అయితే మాకు కావాలి. పవన్ కళ్యాణ్ గారు జై జనసేన. జై జనసేన. నేను ఇంకొక విషయం చేసేయాలనుకుంటున్నాను. నేను ఎప్పటి నుంచో బ్లడ్ డొనేట్ చేద్దామని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. ఎస్పెషల్లీ మన గల్ఫ్ జనసేన కన్వీనర్ నారాయణ గారి ద్వారా నేను బ్లడ్ డొనేట్ చేశాను. పవన్ కళ్యాణ్ బ్లడ్ బ్యాంక్ ద్వారా. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. హలో, అందరికీ నమస్కారం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ పాయింట్అవుట్ న్యూస్. థ్యాంక్ యూ. నేను మీ రోహిణి. పాయింట్అవుట్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి పాయింట్స్ అన్నీ మీకు ఇందులో దొరుకుతాయి. థ్యాంక్ యూ. పాయింట్అవుట్ న్యూస్ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలండి. నేను మీ సురేష్ వర్మ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సింగర్ సమీరా భరద్వాజ్ని. సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ పాయింట్అవుట్ న్యూస్. హలో పాయింట్అవుట్ న్యూస్ వ్యూవర్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ అండి, హాయ్ పాయింట్అవుట్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబర్.